షష్ఠీ కేచరి తంత్రశాస్త్రంలో పెద్ద దేవత. ఆ దేవత వాహనం పిల్లి. ఆ పిల్లి మాయ ఎవరి దగ్గర ఉంటే ఆ మనిషికి అందరూ దాసోహం అవ్వాల్సిందే. టైం అయింది బాబు, అందరు వెయిట్ చేస్తున్నారు. ఉండరా, తాగొద్దా? నీళ్ళొద్దు. ఈ రోజు వరకు నేను ఎందుకు పుట్టానో నాకు తెలీదు. నా జీవితానికి అర్థమేంటో నాకు తెలీదు. కానీ ఈ జన సముద్రాన్ని చూశాక, గుండె నిండా ఉన్న మీ ప్రేమ చూశాక, మీ అభిమానం చూశాక, మీ ఆవేశం చూశాక అర్థమైంది, మీకోసం చావడానికే నేను పుట్టాను. ఇదే నా చివరి పుట్టిన రోజు. ఇప్పటి నుంచి నా జీవితంలో ప్రతి క్షణం మీకోసం అంకితం. చాలు, ఇప్పటి వరకు మీరు పెట్టిన కన్నీళ్లు చాలు, ఎండిన డొక్కలు చాలు. నా తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ 2 పూటల ముద్ద ముట్టే వరకు నేను ఒక పూట తిండి మానేస్తున్నాను. రెక్కలు ముక్కలు అయినా, గుండెలు అవిసిపోయేలా పని చేసిన తెలుగు బిడ్డకి మెతుకు దొరక్కపోవడానికి కారణం ఎవరు? ఎవరు? పచ్చని మన రాష్ట్రాన్ని దోచుకోవడానికి వచ్చిన పరాయి రాష్ట్రం వాళ్ళు. తమిళులు, మలయాళీలు, పంజాబీలు, బెంగాలీలు, ఎవడైతేనే ఒక్కొక్కడు ఒక దోపిడిదారు. బళ్ళు, గుళ్ళు, హోటళ్ళు, కొట్లు, తాకట్లు అన్ని వాళ్ళకే. ఇంకెన్నాళ్ళు ఈ దోపిడీ? ఇంకెన్నాళ్ళు? ఆపండి. తెలుగు తల్లిని దోచుకుంటున్న ఆ ముష్కరులని తరిమి తరిమి కొట్టండి. వాళ్ళ పాల్ఘాట్ హోటల్ వద్దు, అయ్యంగార్ బేకరీలు వద్దు, పంజాబీ ధాబాలు వద్దు, మార్వాడి కొట్లొద్దు, మలయాళీ నర్సులు వద్దు. ఈ రాష్ట్రం తెలుగు తల్లిదే. ఆ తల్లి పిల్లలకి మాత్రమే ఇది సొంతం. వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి, ఇంకెవరు ఇక్కడ ఉండకూడదు. ఈ ఉద్యమం నా చావు కోరితే నేను రెడీ. మీరు రెడీనా? నమస్కారం సార్. సార్, మీకు వచ్చే పోలీస్ రిపోర్ట్స్, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కంటే మాకు వచ్చే రిపోర్ట్స్ చాలా జెన్యున్గా ఉంటుంది సార్. తగిలేదు బుల్లెట్ రాయి తెలియకుండా స్పాట్లో నిలబడి మరి కవర్ చేస్తాం సార్. మీరు అనుకుంటున్న దానికంటే 10 ఇంతలు దారుణంగా ఉంది సార్ బయట. మీరు 10 మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే 100 మంది పోయింటారు సార్. 100 మంది పోయారు న్యూస్ రిలీజ్ చేస్తే 1000 మంది పోయింటారు సార్. పక్క రాష్ట్రాల వాళ్ళ తలాలు పగలు కొడుతున్నారు సార్. వాళ్ళ ఇళ్ల మీద పడి ఆస్తులు లూటీలు చేస్తున్నారు సార్. పసిబిడ్డను పట్టుకుని తల్లులు రోడ్డు మీద పడుతున్నారు సార్. ఇది ఉద్యమం కాదు సార్, ఇది అరాచకం. ఇది మేము మీకు ఇస్తున్న మెమరాండం కాదు సార్. మా రిపోర్టర్స్ అందరూ బాధ్యతగా తీసుకుని ఇస్తున్నాం సార్ మీకు. ప్లీజ్ టేక్ ఇట్ యాజ్ ఎ కంప్లైంట్. దయచేసి దీన్ని కంప్లైంట్గా స్వీకరించండి సార్. ఆ రాణా గారిని అరెస్ట్ చేయండి సార్. కంగ్రాట్స్ నాన్న, నీకు అరెస్ట్ వారెంట్ వచ్చింది. దేవుడి దయ వల్ల
అంతా మంచిగా జరుగుతుందానా? నువ్వు అర్జెంటుగా మన దిల్సుఖ్ నగర్ గెస్ట్ హౌస్కి వెళ్ళిపో. నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను నాన్న. నువ్వు సీఎం అయిపోతున్నావు నాన్న. నువ్వు లోపల ఉన్న 4 రోజులు రాష్ట్రాన్ని ఉడకబెట్టేస్తా. తెలుగు ఉద్యమం తారాస్థాయికి చేరింది. రాణాబాబుపై అరెస్టు వారెంట్ ఇష్యూ అయింది. సంఖ్యలతో విప్లవాన్ని ఆపలేరంటున్నారు ఉద్యమకారులు. ఆయన్ని పంపించండి రా. ఎలా ఉందిరా నా రాజకీయ అరంగేట్రం? చాలా బాగుంది. ఇదే నీ చివరి బర్త్డే అని చెప్పావు కదా, అదే నిజం అవుద్ది. రే, ఇప్పుడు నేను మామూలు లీడర్ని కాదురా. నువ్వు నన్ను రీచ్ కూడా కాలేవు. నీకు నాకు మధ్య లక్షల్లో జనం ఉన్నారు. ఆ జనం మధ్యలోనే చస్తావు. చా ఒరే, నీ వారెంట్లు నాకు అచ్చొచ్చాయరా. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చావు కదా, ఆ అరెస్ట్ని ఎలా వాడుకుంటానో తెలుసా? కాసేపట్లో పోలీసులు దిగుతారు. నేను అరెస్ట్ అయ్యి వాళ్ళ వ్యాన్లో వెళ్తాననుకుంటున్నావేమో. ఎక్కడి నుంచి ఖైరతాబాద్ దాకా నడుచుకుంటూ పాదయాత్ర చేస్తా. 24 గంటలు పడుతుంది. ఇసుకేసిన రాళ్ళనంత జనం. బ్రహ్మోత్సవం. రాష్ట్రం మొత్తం పని పాట మానేసి తిండి తిప్పలు మర్చిపోయి టీవీ ముందు తిష్టేసుకుని కూర్చొని నన్నే చూడాలి. ఏమన్నారా నువ్వు? మీ మీడియా వాళ్ళు నా గురించి రాయకపోతే, నన్ను చూపించకపోతే మాయమైపోతానా? ఒరే, దమ్ముంటే ఈ ప్రోగ్రామ్ ని మీ మీడియా వాళ్ళని టెలికాస్ట్ చేయొద్దని చెప్పరా. రే, ఐటమ్ 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 గాడ్రా మీరు. అరగంటకు ఐటమ్ కావాలి మీకు. మీ బ్రతుకే నా మీద. ఉత్సవం కంప్లీట్ చేసుకుని రా. ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గరికి కలుద్దాం. దా పదండ్రా. అరెస్ట్ వారెంట్ అందుకున్న రాణా నాయుడు పోలీస్ వాహనం ఎక్కకుండా దిల్సుఖ్ నగర్ నుంచి ఖైరతాబాద్ స్టేషన్ కు కార్యకర్తలతో పాదయాత్రగా వెళ్తున్నారు. బావా, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. హాయిగా 2 పెగ్గులు వేస్తూ లైవ్ చూడు. నెక్స్ట్ మలక్పేట్ సెంటర్లో తెలుగు మహిళలు నా కొడుక్కి ఆరతులు పట్టాలి. వీళ్ళ నాన్నే అనుకున్నాం కానీ వీడికి ఇంత సీన్ ఉంది అనుకోలేదు. The politics of AP has taken a murky turn. Telugu movement seems to be carrying Rana Pratap to the CM's throne. Vasavi Datta, NDTV, Hyderabad. राजनीतियों का कहना है कि इस मूवमेंट का नतीजा बाई इलेक्शंस ही होगा. संदीप शर्मा, आज तक. విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు ఎవరైతేనేం ఇప్పుడు అందరి నోట ఒకే నామస్మరణ, రాణాబాబు రాణాబాబు. బావా, కోటి రాగానే 2 కుర్రాళ్ళు సజీవదానం చేసుకుంటామని బెదిరిస్తారు. నీకు ఓకేనా? మా అన్నను వదిలేయండి. మా అన్నను అరెస్ట్ చేస్తే ఊరుకోం. మేము చచ్చిపోతాం. మా అన్నను అరెస్ట్ చేస్తే మేము చచ్చిపోతాం. అలా అంటించేయండి. సార్ మీరు చెప్పండి, గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచం అంతా ఒక కుగ్రామం అయిపోయిన ఈ రోజుల్లో ఒక ప్రాంతీయత పేరు చెప్పో ఒక భాష వల్ల ఉద్యమాలు చేయటం ఎంతవరకు సమంజసం? రాణా గారు చేస్తున్న ఈ ఉద్యమాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్ అండి. అసలు ఈ ఉద్యమం చాలా ఆలస్యంగా మొదలైంది. మిగతా రాష్ట్రాల వాళ్ళకి భాషల వాళ్ళకి యూనిటీ మనకి లేదండి.
జై మరాఠీ అంటారు, జై అస్సాం అంటారు, జై మలయాళీ అంటారు, జై బెంగాల్ అంటారు. అసలు తమిళన్స్ వాళ్ళ భాషని ప్రాంతాన్ని ఎంత అభిమానిస్తారో మనకు తెలియదా? ప్రతి తెలుగువాడు గర్వంగా తలెత్తుకోవాల్సిన రోజు సార్. దయచేసి ఉద్యమాన్ని రాజకీయం చేయకండి. ముఖ్యంగా మీ టీవీ ఛానల్స్ వాళ్ళు ఈ తెలుగు ఉద్యమాన్ని దయచేసి రాజకీయం చేయకండి ప్లీజ్ ప్లీజ్. రాణా గారు మీరు అరెస్ట్ ముందు 2 నిమిషాలు మాట్లాడాలి. వద్దనా ఆడితో వద్దు. మీ ఉద్యమంలో నిజాయితీ ఉంటే మాట్లాడండి. వద్దనా నా మాట విను. ఏయ్, ఏంటి ఏంట్రా చెప్పు. తెలుగు తెలంటే మీకు గౌరవం ఉందా లేదా? తెలుగు తల్లి వచ్చి అడిగితే నా ప్రాణాలు కూడా ఇస్తాను. తెలుగు తెల్లని మీరు ఎప్పుడైనా చూసారా? ఏయ్, ఏంట్రా అర్థం లేని ప్రశ్న అడుగుతున్నావు? మనకి తెలుగు తల్లి ఉన్నట్టుగానే మిగతా రాష్ట్రాలకి తల్లి ఉంటుందా లేదా? ఎవరి తల్లి వాడికి ఉంటుంది. ఉంటే అంటే నీకు మిగతా తల్లులు అంటే పడదు అంతేగా? పడదు. తమిళ తల్లిని గౌరవించే సంస్కృతి నీకు ఎలాగో లేదు. కనీసం నీ తెలుగు తల్లికైనా ఉందా లేదా? తెలీదు. అంటే మలయాళం తల్లి, తమిళ తల్లి, మరాఠీ తల్లి, పంజాబీ తల్లి, బెంగాలీ తల్లి అంటే తెలుగు తల్లికి పడదు అంతేగా? తెలీదయ్యా. మరి తెలియకుండా ఎందుకు ఫైట్ చేస్తున్నావు? అసలు భరతమాతకి తల్లులందరూ సవతులా, చెల్లెళ్ళ, కూతుళ్ళ కొట్టుకు చస్తున్నారు కదరా. నువ్వు ఉద్యమాన్ని తప్పుదారి పట్టిస్తున్నావు. పక్క రాష్ట్రాలంటే గౌరవం లేని నీకు జెండా వందనం చేసే హక్కు నీకు లేదు. జనగణమన పాడే అర్హత లేదంటాను. దానికి నువ్వేమంటావు? ఎందుకు లేదు? ఇది నా దేశం. నేను జనగణమన పాడతాను, జెండా ఎగరేస్తాను. పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కళ, వంగ వంగ ఏ ఒక్క తల్లిని గౌరవించని నీకు మన జాతీయ గీతం పాడే అర్హత లేదంటాను. దానికి నువ్వేమంటావురా? నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు. మొత్తం కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కన్ఫ్యూజ్ చేస్తున్నానా? నేను కన్ఫ్యూజ్ చేస్తున్నానా? సరే కన్ఫ్యూజన్ లేకుండా అడుగుతున్నా. అడుగు. నీ తమ్ముడు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడా లేదా? నీకు సింగపూర్ లో 5 స్టార్ హోటల్ ఉందా లేదా? సిక్కిం లో పవర్ ప్లాంట్స్, కాశ్మీర్ లో ఆపిల్ తోటలు ఉన్నాయా? అవన్నీ నా పర్సనల్ వ్యాపారాలు. ఆహా, అవి నీ పర్సనలే. నువ్వు ప్రపంచంతో వ్యాపారాలు చేసి దోచుకోవచ్చు, అదేమో నీ పర్సనల్. చెన్నై నుంచి ఒకటి ఇడ్లీ సాంబార్ అమ్ముకుంటే తప్పు. ఉడిపి నుంచి ఒక టీనీలు అమ్ముకోవడానికి వస్తే మాత్రం అది దోపిడి. రాయ్, నీ కారు డ్రైవర్ మరాఠీ, నీ పిల్లలకి ట్యూషన్లు చెప్పే టీచర్ బెంగాలీ, పక్షవాతంతో కాళ్ళు చేతులు పడిపోయి మంచాల పట్ల నీ బాబుకి మూతి నుంచి కింద దాకా కడిగేది మలయాళీ నర్సురా. పైగా నువ్వు తిరగడానికి బెంజ్ కారు కావాలి, సాయంత్రం మందులోకి తినడానికి ఎక్కడో తమిళనాడులోని చెట్టినాడు చికెన్ కావాలి. అసలు నిన్ను నీ బాబుని ఢిల్లీ గెస్ట్ హౌస్ నుంచి బయటికి తీసుకొచ్చి బట్టలు తీసుకొస్తే ఎలా ఉంటుందో ఈ రోజు రాష్ట్రం అలాగుందిరా. అంత అల్లకల్లోలంగా ఉంది. దీనికి మీరు ఏమంటారు సార్? సూపర్ రా బాబు, అది అడుగు, అలా అడుగు, అది ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా. మిమ్మల్ని ఏమంటారు? సూపర్ రా బాబు, సూపర్, క్యా బాత్ కియా, సూపర్. మమ్మల్ని ఐటమ్ గాళ్ళు అంటావరా? ఈరోజు మాకు దొరికిన ఐటమ్ నువ్వేరా.